సాధారణంగా ఒక వ్యక్తి అపారమైన తెలివితేటలు డబ్బు సంపాదించడానికి వాడుతుంటాడు. కానీ ఈ ఇమ్మడి రవి అనే ఐబొమ్మ ఓనర్ మంచి కిక్ కోసమే వాడాడు. అయితే ఆ కిక్ తనకి కోటాను కోట్ల రూపాయలు అంటే వందల కోట్ల రూపాయలు ఆస్తిని కూడా తెచ్చిపెట్టేసింది. నిజానికి మన సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటాం. బయట ప్రపంచానికి విలన్. కానీ కొంతమందికి, కొన్ని వర్గాలకి మాత్రం ఆయన ఒక హీరో అన్నట్టుగా. అంటే ఒక మనిషిని చంపటం అనేది చాలా చెడ్డ విషయం. లేదా ఒక తప్పు చేయటం అనేది చాలా చెడ్డ విషయం. కానీ కొన్ని వర్గాలకి అది ఏంటి ఇలా జరిగింది? అయ్యయ్యో! అలా జరిగి ఉండకూడదే అని ఆలోచించే వాళ్ళు గూడా లేకపోలేదు. అది ఫర్ ద ఫస్ట్ టైమ్ సినిమాల్లో కాదు. ఈయన లైఫ్‌లో జరిగింది. మధ్య తరగతి కుటుంబీకులకి ప్రస్తుతం సినిమాకి వెళ్ళటం అంటే చాలా పెద్ద సవాల్. ఎందుకంటే ఒక కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు వెళ్ళాలి అంటే కనీసం ఒక 1000-1200 టికెట్లకవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న తినుబండారాలు వెళ్ళి రావడానికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కలిపి అధమ పక్షాన రూ. 2000 అవుతుంది. అయితే అంత భరించలేక, సినిమాలు చూడాలి అన్న ఆశ చంపుకోలేక, నిజం చెప్పాలి అంటే మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడో, లేకపోతే బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడో, ఫ్రెండ్స్‌తో కలిసి సింగిల్‌గా వెళ్ళటం వేరు. ఒక కుటుంబం వచ్చిన తర్వాత పిల్లలు, భార్య ఇష్టపడుతున్నారు, సినిమాకి వెళ్ళాలి అని అనుకోవటం వేరు. కానీ పెరిగిపోయిన టికెట్ ధరలు అస్సలంటే అస్సలు మధ్య తరగతి వాళ్ళని కానీ, దిగువ మధ్య తరగతి వాళ్ళని గానీ, ఆ విషయం గురించి ఆలోచన చేసే ధైర్యం కూడా ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఈ ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇటువంటి సినిమాలు అన్నీ కూడా చాలా ఉచితంగా చూసుకొని మంచి ప్రింట్‌తో అవకాశం ఇచ్చాడు. నిజానికి ఆ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఈ ఐబొమ్మ కూడా. అంటే ఇమ్మడి రవి కూడా. ఇతనికి మంచి మంచి సినిమాలు చూడాలనిపించేది. అయితే గతంలో ఈయనకి ఏమైంది అంటే టెలిగ్రామ్ ఛానల్స్‌లో వాటిల్లో కొన్ని సినిమాలను చాలా టెక్నికల్ నాలెడ్జ్‌తో తను డౌన్‌లోడ్ చేసేవాడు. మంచి ప్రింట్‌తో కూడా తీసుకొని. ఆ సమయంలో అతని దగ్గరికి కొన్ని వందల, వేలల్లో మెసేజ్‌లొచ్చేవి. "అన్న నాకు కూడా ఒక సినిమా ఇవ్వు. అన్న ఆ సినిమా బావుందిట. నీ దగ్గర ప్రింట్ ఉందా?" ఇలా రకరకాలుగా. అప్పుడు తనకొక ఐడియా వచ్చింది. ఆహా! ఒక సినిమాకే ఇంత క్రేజ్ వచ్చిందంటే, వచ్చిన సినిమా వచ్చినట్టుగా నా వెబ్‌సైట్‌లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచించాడు. పైథాన్, జావా స్క్రిప్ట్ ఇంకా రకరకాల ఐటీ అలాగే సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు. దాంతో ఇక మొత్తం అంతా కూడా తన చేతుల్లోకొచ్చింది. అక్షరాల 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 300,00,00,000 ఇతని దగ్గరున్నాయి. ఇతను సంపాదించుకున్నాడు. అయితే ఆ 300,00,00,000 అనేవి ఎలా దాచాడంటే, డిఫరెంట్ డిజిటల్ వాలెట్స్‌తో దాచాడు. అంటే సాధారణంగా బ్లాక్ మనీ ఉంటుంది. లేకపోతే వేరే రకంగా ఉంటుంది కదా! ఇతను 300,00,00,000 కూడా రకరకాల డిజిటల్ వాలెట్స్ అంటే బ్యాంకుల్లో లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, ట్రస్టుల్లో ఇలా రకరకాలుగా అనమాట. అయితే ఇతను ఎక్కడుంటున్నాడో తెలిసినా కూడా చాలా షాక్ అయిపోతాం. కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు. యెస్. మనం గమనించినట్టయితే సాధారణంగా ఒక వ్యక్తికి హ్యాకింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంటుందో తెలుసా? మనం మోసపోయినప్పుడు అలా జరుగుతుంటుంది. అది పక్కన పెట్టండి. ఎవరు చేస్తారో తెలుసా? సిప్రస్ నుంచి, రష్యా నుంచి, ఆఫ్రికా నుంచి, అలాగే ఈ కరేబియన్ దీవుల నుంచి ఎక్కువ మంది ఈ హ్యాకర్స్ ఉంటారనమాట. అయితే వాళ్ళతోని ఇతని చేతులు కలిపి, అయితే అక్కడే కోట్ల రూపాయలు సంపాదిచ్చి, అక్కడి నుంచే తన వెబ్‌సైట్స్‌ని రన్ చేస్తున్నాడు. అంటే అతనికి సంబంధించిన సర్వర్స్, అతనికి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కరేబియన్ దీవుల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆ పనిని తను అప్పచెప్పి ఫ్రాన్స్‌లోను అలాగా రకరకాల దేశాల్లో కూడా అతను వెళ్తూ ఉండడం జరిగింది. అయితే ఇతని గురించి తన తండ్రిని కొన్ని విషయాలు అడిగితే, తన తండ్రి చెప్పిన విషయాలు వింటే షాక్ అయిపోతాం. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే తల్లిదండ్రులు కొంతవరకు సపోర్ట్ చేస్తారు. లేదండి మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అమ్మాయి అలాంటిది కాదని చెప్తూ ఉంటారు గదా! కానీ ఈ రవి వాళ్ళ తండ్రి చెప్పిన విషయాల దిమ్మ తిరిగిపోతుంది. అతనికి చెడు అలవాట్లు లేవు. ఎందుకంటే సిగరెట్లు, మందు, గుట్కా ఇలాంటివేం తినడు. కానీ వాళ్ళ అమ్మ క్రిమినల్ బ్రెయినొచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ గూడా ఇలాగే క్రిమినల్‌గా ఆలోచించేది. బహుశా అతని మైండ్ ఒచ్చినట్టుంది. ఎందుకంటే తన వంశంలో ఇలాంటి కిలాడీలు లేరని అన్నారు ఈ అప్పారావు. అయితే విషయం చెప్పాలి
ఇప్పుడు వా ఇమ్మడి రవి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా విడిపోయారట. అయితే అంటే తండ్రి చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళ మదర్ గూడా అంటే రవి వాళ్ళ మదర్ కూడా క్రిమినల్ బ్రెయిన్ ఉండేదట. రకరకాల చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పెడుతూ, తనని చాలా వ్యతిరేకిస్తూ, ఆ పనులు చేస్తూ, కోప్పడితే విడాకులు ఇచ్చేయమని చెప్పేదట. ఆ బ్రెయినే తనకొచ్చిందని, అయితే అలాంటి కిలాడిని అస్సలు వదిలిపెట్టొద్దని పోలీసులకి ఎవరైనా సవాలు విసిరితే ఇటువంటి గతే పడుతుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే 300,00,00,000 ఆస్తి పరుడైన ఈ వ్యక్తి కనీసం తండ్రికి నెలవారీ ఖర్చులు కూడా ఇవ్వడట. ఆయన కడు పేదరికంలో ఉన్నారు. ఎవరు? రవి గారి ఫాదర్. ఆయన పాపం ఆయన పని ఆయన చేసుకొని, ఆయన నెలవారీ ఖర్చులకి ఆయనకి డబ్బులు సమకూరడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్ట. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి తర్వాత కొన్నాళ్ళు ఎలా విడిపోయారో కూడా తెలీదట. అసలు వాళ్ళ ఫాదర్‌ని ఈ వ్యక్తి కలిసి దాదాపుగా 12 ఇయర్స్ అవుతుందట. ఇతను ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, 22లోనే ఈ బిజినెస్ ఇటువంటి ఎథికల్ హ్యాకింగ్ అంటే చీకటి ప్రపంచానికి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాడట. అయితే 15 ఏళ్ళు అవుతున్నా కూడా వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ కానీ, డబ్బులు పంపడం కానీ, ఏ రకమైన హెల్ప్ చేయరని చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు వాళ్ళ ఫాదర్. అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళ మిసెస్‌కిను వీడికి అంటే ఈయన ఐబొమ్మ రవి గారికి చాలా పెద్ద గొడవ కూడా జరుగుతుందట. అయితే కోర్ట్‌లో కేస్ వేయడం, విడాకులకు అప్లై చేయడం, ఆ క్రమంలో తను ఇండియాకొస్తున్నాడన్న విషయం తెలిసి పోలీసులకు చెప్పటం, పోలీసులు చాలా ఈజీగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన అరెస్ట్ అవుతున్నాడన్న విషయం న్యూసుల్లో గట్రా చూసి తెలిసిందట. ఎవరికి? ఈయన ఫాదర్‌కి. అంటే ఈ ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్‌కి. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతను డబ్బు కోసమో, మరి ఇంకేదో కోసమో కాదు. మంచి కిక్ కోసమే చేశాడంట ఈ పనులన్నీ. అయితే చాలామంది ఫ్రీగా సినిమాలు చూసుకుంటుంటే, అబ్బా! హ్యాపీగా ఉంది. ఆ మనసు తృప్తినిచ్చింది అంటూ కూడా చెప్పడం జరిగిందట. అయితే ఇతను అపర మేధావి. అసలు ఎంత తెలివైనవాడంటే అంత తెలివైనవాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఈ ఘటనకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా సినిమా థియేటర్ టికెట్ రేట్లు తగ్గించండ్రా బాబు! అట్‌లీస్ట్ లోపల తినే తినుబండారాల రేట్లైనా తగ్గించండ్రా బాబు! అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు. అయితే ఇదంతా విన్న తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, "సీత బాధ సీతది, పీత బాధ పీతది" అన్నట్టుగా. అంటే అక్కడ కోట్ల రూపాయల్లో సినిమా ప్రపంచం నష్టపోయిందిరా అంటే, సినిమా టికెట్లు తగ్గించాలని కొంతమంది, అలాగే సినిమాకి సంబంధించిన పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ కాస్ట్ తగ్గించాలని కొంతమంది. అంటే ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ, మనకి ఇవన్నీ ప్రధానమైన కారణాలు ఇటువంటి ఎథికల్ హ్యాకింగ్ అవి జరగడానికి. ఎందుకంటే అతనే ఈ పాయింట్‌ని బయట పెట్టాడు కదా! సో, మరి ఇతనికి ఏ శిక్ష విధిస్తారు ఏంటనేది తెలీదు ఫ్రెండ్స్. ఇంకా పూర్తి స్థాయి విచారణ, దర్యాప్తు జరిగిన తర్వాత అతను కుక్కట్పల్లిలో ఉంటాడంట. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంటాడంట. అతనికి సంబంధించిన సర్వర్‌లు, ఇంకా రకరకాల డేటాలు, ఇంకా చెప్పాలంటే చాలా విషయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారనమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు దీని గురించి మీరేమంటారనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.